నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే మనకి ప్రీవియస్ డే లో బిలో అయితే ఓపెన్ అయింది. ఒక 57,970 ఆ రేంజ్లో అయితే ఓపెన్ అయింది. చూద్దాము. ఇక్కడ మనకి ప్రీవియస్ డే లో అనమాట, అది బ్లాక్ కలర్ లైన్. అలాగే అక్కడ రౌండ్ నెంబర్ ఇట్లుంది 58,000. ఓకే ఫ్రెండ్స్, ఎంట్రీ అయితే ఒకటి ప్లాన్ చేశాను పుట్ సైడ్. రీజన్ ఏంటంటే మనకి రౌండ్ నెంబర్ నుంచి అలాగే ప్రీవియస్ డే లో నుంచి అయితే హ్యూజ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది వాల్యూమ్తో. అది ఆ లెవెల్ ఇట్లా ఒక ఇంపార్టెంట్ లెవెలే కాబట్టి ఎంట్రీ అయితే తీసుకున్నా. కాకపోతే ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ ఇట్లా ఉంది ఇక్కడ కింద సపోర్ట్ లెక్క, ఆ రెడ్ కలర్ లైన్. ఫస్ట్ 5 minutes లో అనమాట 57,931. అలాగే ఆ రేంజ్ ఇట్లా కొంచెం ఇంపార్టెంటే. బట్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయిన ప్రైస్ యాక్షన్ బట్టి నేను బ్రేక్ అవుతుంది అనుకుని ఎంట్రీ అయితే తీసుకున్నా. బట్ మనం ప్రతిసారి రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇసెల్ అనేది హిట్ అయిపోయింది. కొంచెం తొందర అయితే పడ్డాను. కొంచెం అది ఇట్లా వెయిట్ చేయాల్సిందే అది బ్రేక్ అయ్యే లోపు, లేదంటే కొంచెం ఎర్లీగా ఎంట్రీ తీసుకుంటే అయిపోయేది. ఓకే, నో ఇష్యూ. ఇప్పుడైతే కాల్ సైడ్ తీసుకుంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే చూసారు కదా మనకి ఫేక్ బ్రేక్అవుట్ అయింది. అలాగే ఆ రౌండ్ నెంబర్ బ్రేక్ అయిపోయింది. కాల్ సైడ్ అయితే వెంటనే ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. ఓకే, ప్రాఫిట్లో అయితే రన్ అవుతుంది 200. గుడ్. దీంట్లో ఎస్ఎల్ 20 పాయింట్స్ 18 పాయింట్స్ అయితే పెట్టాను. మార్కెట్ అయితే ట్రాప్ ఏదో అనుకుంటుంది మనని. చూద్దాం, ట్రాప్ అయితే ఏం చేయలేము. ఎస్ఎల్ హిట్ అయితే యాక్సెప్ట్ చేయాల్సిందే. మార్కెట్తోనే మనం ఫైట్ చేయలేము. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఎల్ హిట్ అయిపోయింది. 2 trades. 2 tradesలో మనకు లాస్ వచ్చేసి 1,016 అయితే లాస్ ఉంది. మార్కెట్ ట్రాప్ అయితే వేసింది. మనం ఫస్ట్ 2 trades ట్రాప్ అయ్యాం. చూసారు కదా, ఒక ఇంపార్టెంట్ జోన్ దగ్గర మనము ప్లాన్ చేసాము, కాకపోతే ట్రాప్ అయితే అయ్యాం. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మళ్ళీ మనకి పుట్ సైడ్ చూపెడుతుంది, కానీ పుట్ సైడ్ మనము ట్రేడ్ ప్లాన్ చేయలేం. యాక్చువల్లీ మన రూల్ అయితే 2 trades, 2 కాకపోతే ఈరోజు థర్డ్ ట్రేడ్ ఇట్లా ప్లాన్ చేస్తున్నా. నిన్న ఇట్లా ప్లాన్ చేశాను థర్డ్ ట్రేడ్. రూల్ అనేది ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్, బిగినర్స్ తప్పకుండా. నేను ఇట్లా ఫాలో అవ్వాలి. అప్పుడప్పుడు ఇలా అవుతుంది. ఇక దీంట్లో మనకి లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా ఇదే లాస్ట్ ట్రేడ్ అనమాట నాదైతే. ఎంట్రీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, మనకి పుట్ సైడ్ డైరెక్షన్ చూపెట్టి మళ్ళీ కాల్ సైడ్ వెళ్తుంది. ఓకే, ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఓకే, 100 ప్రాఫిట్లో అయితే రన్ అవుతుంది. ఓకే, మనం ఈసారి అయితే కొంచెం ఇందామనే తీసుకున్నాము డీప్. 200 పాయింట్స్ ఇందామని. ఓకే, 300 రన్ అవుతుంది. ప్రాఫిట్ 400. ఓకే, 500 దాటింది ఫ్రెండ్స్. ఓకే, 600. ఓ మై గాడ్, 900 రీచ్ అయింది. బట్ కట్ చేసే టైం ఇట్లా లేదు. 800 అయింది, కట్ చేసేసా. 800కి కట్ చేశాను, బట్ మనకి 800 అయితే బుక్ కాలేదు అనుకుంటా. ఓకే, 670 బుక్ అయింది. నో ఇష్యూ. టుడే లాస్ వచ్చేసి 399. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.